జై గురుదత్త. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో కొండకావూరులో ఉన్న మహాన్వితమైన 3 కుటుంబాల సమాన్వితమైన గిరిపై వెలిసిన కరుణామృతుడు శ్రీ త్రికోటేశ్వర స్వామి. ఆ స్వామి దర్శనానికి కోటప్ప కొండకు వచ్చాము. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన కొండండి. పరమశివుడు ఆ కొండ మీద దక్షిణామూర్తిగా త్రికోటేశ్వరుడిగా వెలసాడు. మనకి ఇక్కడికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి రోడ్డు మార్గము, రెండవది మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గము ఈ ఆర్చిలోంచి లోపలికి వెళ్తే మనకి ముందుగా మహాగణపతి గుడి వస్తుంది. ఇక్కడే కళ్యాణకట్ట కూడా ఉంది. కేశఖండన చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. మహాగణపతికి దర్శనం చేసుకొని మనం రెండవ మార్గం అయిన రోడ్డు మార్గంలో ఆర్చిలోంచి లోపలికి వెళ్తే రోడ్డు మార్గం వస్తుందండి. కొండ మీదకి వెళ్తుంటే పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు. దారిలో జూ పార్క్ కూడా ఉంటుందండి పిల్లలకి సరదాగా. ఇంకా ముందుకు వెళ్తే ముగ్గురమ్మల విగ్రహాలు కూడా వస్తాయండి. శ్రీకృష్ణుడిది కాళీంది కూడా ఉంటుంది. నాగసర్పం మీద ముగ్గురమ్మల విగ్రహాలు కూడా వస్తాయి. వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్తే టెంపుల్ పైకి వస్తామండి. ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది. మొట్టమొదటిగా రైట్ సైడ్ని శ్రీ మహాగణపతిని దర్శనం చేస్తారు. వ్యూ అంతా చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది. మొట్టమొదటిగా దక్షిణామూర్తి పెద్ద విగ్రహం ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ అంతా కూడా. స్వామివారు ఇక్కడే తపస్సు చేశారంట. ఇంకా ముందుకు వెళ్తే మనము ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి, వృద్ధులకు, వికలాంగులకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. ఇక్కడ పూజా ద్రవ్యములు అవి కూడా ఇక్కడే దొరుకుతాయి. ఆ పక్కనే శ్రీ మేధా దక్షిణామూర్తి వారి స్వామి ఆలయం అండి. శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి దర్శనం చేసుకొని లగేజీ కౌంటర్లు అవి కూడా పక్కనే ఉంటాయి. స్వామి టెంపుల్ పక్కనే ఉంటాయి. అలాగే ప్రసాదం కౌంటర్ కూడా స్వామి టెంపుల్ పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. మనం రిటర్న్లో వెళ్ళినప్పుడు ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. కొంచెం ముందుకు రాగానే పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. ముందుగా నందీశ్వరుడికి నమస్కారం చేసుకొని స్వామి దర్శనానికి వెళ్దాం. ఆనందవల్లి అయితే ఇక్కడ ఆనందవల్లి అమ్మవారు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం అండి. ముందుగా ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ అమ్మవారి దయతోనే శ్రీ మహా 900 మనకి ఈ బ్రహ్మ శిఖరం మీదకి వచ్చారు. ఆనందవల్లి అమ్మవారు మహాశివ భక్తురాలండి. రోజు స్వామివారికి పాలు నైవేద్యంగా తీసుకొని ఈ కొండ మీదకి, రుద్రకొండ మీదకి వెళ్తూ ఉండేది. ఒకరోజు పాలు తీసుకొని వస్తుంటే కాకులు ఆ పాలుని పడేశాయంట. అమ్మవారికి కోపం వచ్చి కోటప్ప కొండ మీద కాకులు వాలకూడదని శపించిందంటండి. స్వామివారు అమ్మవారి భక్తిని పరీక్షించదలిసి కృత్రిమ గర్భాన్ని సృష్టించారట.
అందువల్ల అమ్మవారు కొండ ఎక్కలేక స్వామివారిని కిందికి రమ్మన్నారట. స్వామివారు కిందికి వస్తాను కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నారట. కానీ బ్రహ్మద శిఖరం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద శబ్దాలు రావడంతో ఆవిడ వెనక్కి తిరిగి చూశారంట. చూసేసరికి స్వామి అక్కడ శిలారూపంలో దర్శనం ఇచ్చారట. తర్వాత అమ్మవారు కూడా అక్కడే శిలారూపంలో ఉండిపోయారు, స్వామిలో ఐక్యమైపోయారని మన పురాణ కథనం ప్రకారం. మనం ఈ ఆర్చి ద్వారా లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. ఇలా ఉంటుంది స్వామివారిది బయట ఎంట్రన్స్. ముందుగా స్వామివారి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్దాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ దిగువనే ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. గుంటూరు జిల్లా నుండి నరసరావుపేటకి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నరసరావుపేట నుంచి మనకి ఆటోలు కానీ జీపులు కానీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్లో మనం కొండ మీదకి చేరుకోవచ్చు. కాలినడకన నడిచి రావాలనుకునే వాళ్ళు కూడా ఆ స్టెప్స్ ఎక్కి రావచ్చు. నడక మార్గంలో ఫస్ట్ అయితే ఆనందవల్లి అమ్మవారి టెంపులే వస్తుంది. స్వామికి నమస్కారం చేసుకొని దర్శనానికి వెళ్దాం. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. లోపల స్వామివారిది విగ్రహం చెక్కారు. ఇది లోపల గర్భగుడిలోకి దారండి, మెట్ల మార్గం ద్వారా. మేము లిఫ్ట్లో వెళ్ళిపోయాము. ఇది గర్భగుడి, స్వామివారి గర్భాలయం అండి. ఇది ఉచిత దర్శనం ఉంది, అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంది. స్పెషల్ దర్శనం 200 టికెట్స్ ఉంది. అది తీసుకొని వెళ్తే స్వామికి 2 అడుగుల దూరంలో ఆ లోపల కనిపిస్తుంది కదా, అదిగో దగ్గరలో ఉండి మనం స్వామికి అభిషేకాలు అవి చేస్తారు. మార్నింగ్ అభిషేకం అది చేయించుకున్నాము. ఓం శ్రీకూటేశ్వరాయ నమః, ఓం శ్రీకూటేశ్వరాయ నమః. స్వామికి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ చాలా చల్లగా ఉంటుంది. ఇది స్వామివారి లోపల ఉంటారండి. ఇందులోంచి స్వామి దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తాం. తీర్థం తీసుకొని బయటికి రాగానే పక్కనే వేరొక కొండ మీద స్వామి చూడండి, ఆ పరమశివుడు. ఆ కొండ మీద నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుందండి. ఈ దిగువన స్వామివారికి హోమం చేస్తారండి ప్రతి గురువారం నాడు. జీవితంలో ఒక్కసారైనా సరే కోటప్ప కొండకి వచ్చి త్రికోటేశ్వర స్వామివారిని, ఆనందవల్లి అమ్మవారిని తప్పకుండా సందర్శించుకోవాలండి. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే గురుబలం బాగా పెరుగుతుంది.
నందీశ్వరి నుంచి ఇలా బయటికి రాగానే మనకి స్వామి దర్శనం చేసుకొని ఇలా బయటికి రాగానే చూడండి ఎంత చల్లగా ఉందో, చల్లటి గాలి వీస్తుంది. మనకి ఇక్కడ చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయండి. మనం స్నానాలు చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ నందీశ్వరుడికి వెనకాతలే స్నానపు గదులు ఉంటాయండి. ఇగో ఇలా ఉంటుంది ఆకారం. త్రికోటేశ్వర స్వామి 3 శిఖరాలు కూడా, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. భక్తులు కూర్చోవడానికి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ మనకి కనిపిస్తున్నవే స్నానపు గదులండి. వాష్రూమ్స్ అవి ఉంటాయి. స్నానాలు వాటికి ఇబ్బంది ఉండదు. ఆ పక్కనే అన్నదానం సత్రం ఉంటుంది. ప్రతినిత్యము ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుందండి. ఎంతమంది వచ్చినా వాళ్ళు అన్నదానం పెడతారు, చేస్తారు. ఆ పక్కనే ఎవరైనా సరే నైట్ స్టేయింగ్ అయ్యి ఉండాలి అంటే రూమ్స్ తీసుకొని అక్కడ పక్కనే కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రబల ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తారండి. చాలా ప్రభలు వస్తాయి, చిన్నవి పెద్దవి అన్నీ కూడా. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటారు వీళ్ళు ఉత్సవాలు. చాలా బాగుంటుంది. ఓం నమః శివాయ. ఓం శ్రీ త్రికూటేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ త్రికూటేశ్వర స్వామియే నమః. స్వామి అందరినీ చల్లగా కాపాడు. ఓం నమః శివాయ.